ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు గతకాలం అంతా తన మహాకృప చేత మనల్ని కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు కొన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే తరగతికి వచ్చినటువంటి ప్రియులైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి సంగతి బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చిన కన్న తండ్రి, మీకు కృతజ్ఞతలు నాయన. తండ్రి, జీవం గల మీ మాటలు, మాకు బుద్ధి జ్ఞానము నేర్పే మీ మాటలు నాయన, కొన్ని మా బ్రతుకులకు అవసరమైనవి నేర్చుకోవటానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా వారి హృదయాలు తెరుస్తారని వేడుకుంటూ తండ్రి, మేమందరము మీ మాట ప్రకారం జీవించేవారిగా నిలబెట్టమని బ్రతిమాలుకుంటూ తండ్రి, ఈ క్లాస్ అంతటిలో మీ సహాయం అనుగ్రహిస్తారని, మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని, అలాగే ఇంకా ఎందరైతే రావాలనుకుంటున్నారో తండ్రి సకాలానికి రాగలటకు మీ సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము ఇంతకుముందు ప్రకటించినట్టుగా ప్రకృతిలో సంభవించే ప్రమాదాలను జీవులు ముందుగా గుర్తించగలవా అనే ఒక మంచి సంగతిని, చాలా అద్భుతమైన విషయాన్ని బైబిల్లో నుంచి మనము ధ్యానించుకుందాం. పిల్లరా, ప్రళయాలను ఈ జీవరాశులు, భూమి మీద ఉన్న జీవరాశులు వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తించగలవా అనే ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. పిల్లరా, ఎందుకు ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నానంటే, చాలామంది బైబిలు మత గ్రంథం అండి, అది క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది, అది ఏదో వాళ్ళ నమ్మకానికి సంబంధించింది అన్నట్టుగానే భావిస్తూ చాలామంది చదవరు. అలాగే మన క్రైస్తవులు కూడా చాలామంది చదవరు. పిల్లరా, ఈరోజు ఈ మాట్లాడిన తర్వాత ఇంత అద్భుతమైన జ్ఞానము బైబిల్లో ఉంది అనేది మీకే అర్థమవుతుంది. అందుకే మీకు ఈ విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. లోకంలో ఉన్న జ్ఞానము కన్నా దేవుడు బైబిల్లో రాయించిన జ్ఞానము చాలా ఉన్నతమైనది. లోకము జ్ఞానము వెర్రి జ్ఞానం అనేది దేవుడు చెప్పాడు. పిల్లారా, లోకంలో ఉండేదంతా వెర్రి జ్ఞానమే, కానీ దేవుడు మన చేతిలో పెట్టింది మహాజ్ఞానము. ఆ మహాజ్ఞానాన్ని మనం నేర్చుకుని దేవుని కొరకు గొప్పగా భూమి మీద బ్రతకాలనే దేవుడు కోరుకున్నాడు. అయితే ఈ మాటలు విన్న తర్వాత ఈరోజు మీకు అర్థమవుతుంది దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవి, దేవుడు చెప్పిన మాటలు ఎంత సత్యమైనవి అనే సంగతి మీకు అర్థమవుతుంది. పిల్లారా, ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తా. మొదట ప్రకృతి అంటే మీకు తెలుసు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలితో మిళితమైనదే ప్రకృతి. పిల్లారా, ఈ ప్రకృతిని దేవుడు మనిషి భూమి మీద హాయిగా బ్రతకటం కొరకు చేశాడు. మనకు సేవ చేయడం కొరకే ఈ ప్రకృతిని కలుగజేసి ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపమని మనకి ఇచ్చాడు. పిల్లారా, అయితే అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఈ ప్రకృతుల వలన ప్రమాదాలు జరగటము. ప్రకృతి వలన జరిగే ప్రమాదాలు ఏంటి అంటే మనకు తెలుసు, భూకంపము, భూమి బద్దలవ్వడము, అలాగే సునామీ, తుఫాను, అడవులు కాలిపోవటము, ఇలాంటివన్నీ ప్రకృతి విపత్తులు, లేదంటే న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వలన వచ్చే ప్రమాదాలు అని మనుషులు చెబుతుంటారు. పిల్లారా, న్యూస్ మీడియా వారైతే దీనికి ఒక ప్రత్యేక పేరు పెట్టారు. ఏంటంటే, మీరు అనేక సార్లు న్యూస్ విన్నప్పుడు, ఎప్పుడన్నా భూకంపాలు జరిగినప్పుడు కానీ, తుఫాను వచ్చినప్పుడు కానీ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ప్రకృతి కన్నెర్ర చేసింది అని చదువుతుంటారు, వింటారు. ప్రకృతి కన్నెర్ర చేసింది అంటే ప్రకృతికి కోపం వచ్చింది, ప్రకృతి విలయతాండవం చేసింది అని చెప్పడం మనం చూస్తుంటాం. ప్రియులారా, మనిషి కొరకు ప్రకృతిని చేసి ఈ ప్రకృతిలో హాయిగా బ్రతకమని ఇచ్చినప్పుడు మరి ప్రకృతి ఎందుకు ఇలా విలయతాండవం చేస్తుంది, ప్రకృతి ఎందుకు కన్నెర్ర చేస్తుంది? మనిషి ఆలోచించడు, అది ఎక్కడ ఆలోచించడు. ప్రియులారా, ప్రకృతి కన్నెర్ర చేసిందని చెబుతాడే కానీ అది ఎందుకు కన్నెర్ర చేసిందనే సంగతి మనిషి ఆలోచించడు. అందుకే వారికి సత్యము తెలియదు. ప్రియులారా, ఏది జరిగినా మనము కూలంకుషంగా ఆలోచించాలి, అప్పుడే మనకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రియులారా, అయితే మనిషి ఒకటి అబ్జర్వ్ చేశాడు. పిల్లారా, ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ ప్రకృతి విపత్తులు జరిగే ముందు జంతువులు,
లేదంటే కుక్కలు విపరీతంగా అరవడము, అదొక బాధతో కూడినటువంటి అరుపులు అరవడము, అలాగే ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు ఇర్రెగ్యులర్గా ఎగురుతూ అరుపులతో పారిపోవడము, ఇలాంటి సన్నివేశాలు శాస్త్రవేత్తలు గమనించారు పిల్లరా. ఎప్పుడంటే ఒక భూకంపం వచ్చే ముందు, సునామీ వచ్చే ముందు, తుఫాను వచ్చే ముందు ఇలాంటి సంఘటనలు, జంతువుల్లో ఈ మార్పులు శాస్త్రవేత్తలు చూసి ఆశ్చర్యపడిపోయారు. ఎందుకో తెలిసిన, అవి పారిపోయిన కొంతకాలానికే, లేదంటే ఆ అరుపులు విన్న తర్వాత వెంటనే భూకంపం రావడము, లేదంటే సునామీ రావడము, అవి గమనించేసరికి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఇదేంటి విచిత్రంగా, మంచిగా ఉన్నటువంటి కుక్కలు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాయి కదా, ఇంత సడన్గా వచ్చాయి, తర్వాత వెంటనే కుప్పకూలిపోయినాయి మిద్దెలన్నీ, ఏంటి దీని వెనక ఉన్న రహస్యం ఏందని వీళ్ళు ఆలోచనలో పడ్డారు పిల్లారా, ఆలోచనలో పడ్డారు. అంటే ప్రకృతిలో జరిగే మార్పులు ఈ కుక్కలను లేదంటే పక్షులను చూసి ఏదో వాటి మీద పరిశోధన చేయాలనుకుంటున్నాడే కానీ అందులో ఏమి దాగి ఉందనే సంగతి మనిషికి అర్థం కావటం లేదు. అయితే ఉదాహరణకు మనకు ప్రకృతిలో జరిగినటువంటి విపత్తులు కొన్ని చూస్తే, మనుషులు ఎక్కడెక్కడ నోటిఫై చేశారని చూస్తే పిల్లారా, 2011లో జపాన్లో సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు కూడా కుక్కలు మొరగడము, అలాగే పక్షుల్లో నిజంగా ఇర్రెగ్యులర్ ఫ్లయింగ్ చూడడము, అంటే అరుపులతోటి అలా ఆకాశంలో తిరుగుతూ చక్కర్లు కొడుతూ పారిపోవడము వాళ్ళు గమనించారు పిల్లరా. తర్వాత వెంటనే పెద్ద భారీ సునామీ రావటము వాళ్ళు గమనించారు. అంతకుముందు జంతువుల్లో ఈ ప్రవర్తన వాళ్ళు చూశారు. అలాగే మన ఇండియాలో చూస్తే 2004 సంవత్సరంలో ఇండియాలో కూడా ఒక సునామీ వచ్చింది పిల్లరా. అప్పుడు ఏం జరిగిందంటే, అండమాన్ దీవుల్లో ఉన్నటువంటి జరావా అనే తెగవారు ఈ పక్షులు, జంతువులు అరుపులను చూసి వాళ్ళు ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. వాళ్ళ ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు సునామీ వచ్చింది. నిజంగా చాలా దెబ్బతీసింది అప్పుడు ఇండియాలో పిల్లలు, మనకు తెలుసు. కానీ వాళ్ళు రక్షించుకున్నారు, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు కనుక వారికి అర్థమైంది ఆ జంతువుల అరుపులను చూసి ఇవే వింతగా ఉన్నాయని పారిపోయారు. అలాగే చైనాలో 1975 సంవత్సరంలో పిల్లరా, అది కోల్డ్ కంట్రీ చైనా, భూమిలో ఉన్నటువంటి పాములు కూడా బయటకు రావడం చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యపడిపోయి ఆ జంతువులు లేదంటే పక్షులు వాటి అరుపులను చూసి ఏదో జరగబోతుంది అనే భయంతో ఒక పట్టణాన్ని ఖాళీ చేశారు పిల్లరా. ఆ పట్టణం పేరు హైచెంగ్ అనే పట్టణాన్ని ఖాళీ చేసి వారిని వేరే ప్రదేశానికి నడిపించిన తర్వాత ఇమ్మీడియట్ గా పట్టణం కూలిపోయింది పిల్లరా. అప్పుడు నిజంగా ఇదే భారీ భూకంపము జంతువులలో జరిగే మార్పులను గమనించి తమ ప్రాణాలను కాపాడుకున్నటువంటి పెద్ద భూకంపము చైనాలో జరిగింది పిల్లరా. అలాగే ఈ మధ్య మీరు చూస్తే సిరియా, టర్కీ దేశాలలో కూడా భారీ భూకంపం జరిగింది. దాదాపుగా 33,000కు పైగా చనిపోయారు అక్కడ. టర్కీ దేశము అలాగే సిరియా దేశంలో వచ్చినటువంటి భూకంపము 2023లో వచ్చింది అది పిల్లరా. అప్పుడు కూడా ఏం జరిగిందో తెలిసిన, CCTVలో ఫుటేజ్లో మనం చూడొచ్చు. అవి న్యూస్ మీడియాలో కూడా రిలీజ్ చేశారు. ఏమనంటే ఈ పక్షులు, ఈ కుక్కలు అరవటము, ఏంటి వీటిలలో మార్పులు ఇలాంటివి, ఎందుకు ఇలా అరుస్తున్నాయి అని నిజంగా మనుషులను ఆలోచనలో పడేసినాయి. అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, ఈ జంతువులకు లేదంటే పక్షులకు భూమిలో వచ్చే ప్రకంపనలు గుర్తించే శక్తి ఉంది, అందుకే అవి పసిగట్టగలుగుతున్నాయి, ముందే ప్రమాదాన్ని తప్పించుకొని పారిపోతున్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పిల్లారా. అంటే వారి దేవుని నమ్మరు గనుక వాళ్ళు ఏదో ఒక మెకానిజం, ఏమనంటే సెన్సారీ వ్యవస్థ బాగుంది వాటిలలో, అందుకే అవి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి పారిపోయాయి, కొండలకు పారిపోయాయి అని చెబుతున్నారు పిల్లారా. అంటే సెన్సారీ వ్యవస్థ పెట్టినవన్నీ మాత్రం నమ్మరు వీళ్ళు. అంటే మెకానిజం చూస్తారు ఎప్పుడు, అంత మనిషిలోనైనా దేంట్లోనైనా మెకానిజాన్ని చూస్తారే తప్ప శాస్త్రవేత్తలు నిజంగా దాని వెనక ఎవరు ఉన్నారనేది ఎవడు ఆలోచించడు పిల్లారా. అందుకే వీళ్ళందరూ పొరపడుతున్నారు. విచిత్రమైన తెలిసిన, ఇన్ని భూకంపాలలో ఇన్నిట్లలో జంతువులు తప్పించుకుంటున్నాయి కానీ మనిషి తప్పించుకోలేకపోతుండు, చనిపోవడం మనం చూస్తుంటాం ఎక్కువ. దీనికి కారణం ఏమంటారు పిల్లారా? అసలు భూమి మీదికి విపత్తు ఎందుకు వస్తుంది? ఈ విపత్తుకు ముందు ఈ జంతువులు ఇలాంటి వింత ప్రవర్తన ఎందుకు ప్రవర్తిస్తున్నాయి, లేదంటే ఎలా ఇవి ముందుగానే ఈ విపత్తును పసిగట్టగలుగుతున్నాయి, ఏంటి దీనికి రీజను అనేది మనం ఆలోచిద్దాం పిల్లారా. మొదటగా ప్రకృతిలో ఈ విపత్తులు ఎందుకు వస్తున్నాయి మనం ఆలోచిస్తే మనకు తర్వాత పక్షులు ఎందుకు ముందుగానే ఎగిరిపోతున్నాయి, ఎలా పసిగట్టగలుగుతున్నాయి అనేది కూడా బైబిల్లో నుంచి చూద్దాం పిల్లారా. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే యోబు గ్రంథం తీయండి పిల్లారా. అసలు ప్రకృతిలో ఈ మార్పులు లేదంటే ప్రమాదాలు
విపత్తులు ఎందుకు వస్తున్నాయి అని మనం ఆలోచిస్తే దేవుడు ఒక మంచి మాట రాయించాడు పిల్లారా. ఏబు గ్రంథము 37వ అధ్యాయం పిల్లారా, 12, 13 వచనాలు పిల్లారా. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపులను మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఇక్కడ ఒక మంచి మాట రాయించాడు పిల్లల దేవుడు. భూమి మీద మనిషి క్షేమంగా హ్యాపీగా జీవించడం కొరకు దేవుడు మేఘాలను రప్పిస్తున్నాడు, మెరుపులను రప్పిస్తున్నాడు. అయితే భూమి మీద మనిషి హాయిగా బ్రతకటం కొరకే కాదు, మనిషిని కూడా శిక్షించటానికి తన మేఘాలను లేదంటే మెరుపులను ఉపయోగిస్తున్నాడంట. అంటే ప్రకృతిని వాడుతున్నాడు అనమాట. మనిషికి మేలు చేయడమే ప్రకృతి కాదు, మనిషిని శిక్షించటానికి కూడా దేవుడు ఈ ప్రకృతిని వాడుతున్నాడనే వాస్తవము బైబిల్లో రాయించాడు పిల్లరా. అవును, అందుకే మనము చూస్తుంటాము ప్రకృతి వల్ల మేలులే అనుభవిస్తున్నాము. అయినా అప్పుడప్పుడు ఈ ప్రమాదాలను జరగడం చూస్తుంటాం. సునామీ వస్తే ఎవరైనా తట్టుకోగలడా? పరుగులెత్తడమే తప్ప నిజంగా ఎవరు సునామీని ఎదుర్కోవటానికి నిలబడలేడు. భూకంపమైనా సరే పారిపోవాల్సిందే ఆ ప్రదేశంలో నుంచి పిల్లారా. అంటే దేవుడు ప్రకృతిని వాడుతున్నాడు, మనకు సేవ చేయమని చెప్పాడు. సేవ చేయమన్న దేవుడే మరలా మనల్ని శిక్షించటానికి కూడా దానిని వాడుతున్నాడు పిల్లారా. మనల్ని ఎందుకు శిక్షించాలనుకుంటుండే దేవుడు? మరి ఆలోచిద్దాం. అది కూడా శిక్షించటానికి మేలు చేయటానికి ప్రకృతిని వాడుతున్నాడని దేవుడు ఇక్కడ రాయించాడు కదా. మరి మన మీదకి శిక్ష ఎందుకు రావాలి? సేవ చేసే ఈ ప్రకృతి మరలా మనల్ని ఎందుకు శిక్షించాలి? మనం ఆలోచిస్తే ప్రియులారా, అదే యోబు గ్రంథం మనం చూడగలిగితే 35వ అధ్యాయం ప్రియులారా 11వ వచనం ఒకసారి చూడండి. దేవుడు చెబుతుండు ఒక విషయం ఏమంటే, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు. ఆలోచించారా? నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునే వారే లేరంట. భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. మనకిచ్చిన నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నన్ను మించినవాడు లేడు, మనిషికి అసాధ్యమైనది లేదు అని చెప్పుకుంటున్నట్టు ఈ మనిషి ప్రకృతిలో జరిగే మార్పులను లేదంటే ప్రకృతిలో జరిగే విపత్తులను మనిషి గుర్తించలేకపోతున్నాడు. కానీ జంతువులు, జీవరాశులు వీటికి జ్ఞానము లేదు, వీటికి బుద్ధి లేదు అని చెప్పుకుంటున్న జంతువులు మాత్రము ముందుగానే పసిగట్టగలుగుతున్నాయి. కారణమేమిటి అనేది ఒక్కొక్కటిగా మనము ఆలోచిద్దాం ప్రియులారా. మనిషి మీదికి శిక్ష రప్పించాలనుకుంటుండు దేవుడు. ఎందుకంటే భూజంతువుల కన్నా ఆకాశ పక్షుల కన్నా జ్ఞానాన్ని బుద్ధిని ఇస్తే నేను గొప్పవాడినని విర్రవీగుతున్నాడు. కానీ నన్ను సృజించిన సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు అని మనిషి ఆలోచించటం లేదు ప్రియులారా. నేను ఈరోజు ఇక్కడ ఉండి ఎంత దూరంలో ఉన్న మనిషితోనైనా ముఖాముఖిగా నేను మాట్లాడగలను. టెక్నాలజీ అంత గొప్పగా పెరిగిపోయింది. కాబట్టి దేవుడు అనేది కేవలం నమ్మకం మాత్రమే కానీ నిజము కాదు అని వీళ్ళందరూ, దేవుని నమ్మని ఈ దొంగలందరూ దేశాలమ్మడి తిరుగుతూ దేశదిమ్మలుగా దేవుడు లేడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు పిల్లరా. ఎంత ఘోరమో ఆలోచించండి. బ్రతుకునిచ్చిన కన్న తండ్రిని నీవు లేవు అని అంటే తండ్రి తట్టుకోగలడా? ఆలోచించండి. ఏ తండ్రి అయినా తట్టుకోగలడా? ఈరోజు మానవ సమాజం అదే చేస్తుంది. దేవుడు బ్రతుకునిచ్చాడు మనిషికి, ఆ బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి నేనే గొప్పవాడినని బీరాలు పలుకుతూ ఈ లోక జ్ఞానాన్ని నమ్ముకొని దేవునికి దూరం అవుతున్నారు ప్రియులారా. మరి ఇలాంటి సమాజాన్ని శిక్షించాలా వద్దా? ఆలోచించండి. బ్రతుకునిచ్చిన కన్న తండ్రి మీదనే తిరుగుబాటు చేస్తే మరి దేవుడు శిక్షించాలా లేదా? సహోదరునే మోసం చేస్తున్నాడు. దేవుని నమ్మినామని చెప్పిన వారు నిజంగా ఆ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. దేవుని నమ్మనవాడు ఎలాగో మోసం చేస్తున్నాడు, అలాగే దేవుని నమ్మినవాడు కూడా తన సహోదరుణ్ణి, పొరుగువాడిని మోసం చేస్తూనే ఉన్నాడు, దోచుకుంటూనే ఉన్నాడు, అబద్ధాలు బోధిస్తూనే ఉన్నారు తమ స్వలాభం కొరకు. ఇలాంటి సమాజాలను మరి దేవుడు చూస్తూ తట్టుకోగలడా? శిక్షించద్దా? శిక్షించాలి ప్రియులారా. అందుకే ఏ ప్రకృతికైతే సేవ చేయమని చెప్పాడో దేవుడు, ఆ ప్రకృతితోనే నిన్ను శిక్షిస్తానని దేవుడు చెబుతున్న పిల్లారా.
అది ఏబు గ్రంథం 37:12-13 మనం చదివాము. శిక్ష కొరకే గాని, మేలు కొరకే గాని ఆయన తన మెరుపులను, తన మేఘాలను వాడుతున్నాడు. మారని మనిషి మీద శిక్ష విధించటం కొరకు, శిక్షించటం కొరకు ప్రకృతిని వాడుతున్నాడు. ప్రియులారా, ఎవరైనా వెతుకుతున్నారా దేవుణ్ణి? అవసరాల కొరకు ఎతికే వాళ్ళు ఉంటారు. ఎవరైనా అవసరం ఉంటే అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, మిగతా టైంలో రారు. అవసరం తీరిన తర్వాత ఇంకా ఆ జాబు విషయంలో మనం బిజీ అయిపోతాము, లేదంటే మన సొంత కార్యాల్లో మనం బిజీ అయిపోతామే తప్ప నిజంగా నన్ను ఇంతగా కాచి కాపాడుతున్న కన్న తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అనేవారు ఎవరు లేరు పిల్లరా. తక్కువ మంది, చాలా తక్కువ మంది ఉంటారు. సమాజం అంతా దేవునికి విరోధంగా మారి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి సమాజం పిల్లరా. అందుకే దేవుడు బాధపడిపోతున్నాడు వీళ్ళని చూసి. దేవుని బాధపడుతూ ఏమంటున్నాడు ఒకసారి చూడండి పిల్లరా. ఆయన ఆవేదన చెప్పుకుంటున్నాడు. ఈ మారని సమాజాన్ని చూసి ఆయన పడుతున్న ఆవేదన ఒకసారి చూడండి పిల్లరా. ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథం పిల్లరా, 1వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ప్రకృతితోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ, పిల్లలతో కాదు, ప్రకృతితో మాట్లాడుతున్నాడు. పిల్లలతో మాట్లాడాలంటే పిల్లలు వస్తే కదా ఆయన పిల్లలతో మాట్లాడాలనుకునే దేవుడు. పిల్లలతో మాట్లాడాలని ఉంది దేవునికి, కానీ వినని వారిగా, వీపు చూపేవారిగా, మాకు పని ఉందని వెళ్ళిపోయేవారిగా ఇలా ఉన్నారే తప్ప ఆ దేవుని దగ్గరికి వచ్చి నా దేవుడు, నా తండ్రి అని వచ్చేవారు ఎవరు లేరు పిల్లరా. అందుకే ప్రకృతితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేనే వారిని పెంచి పోషించింది, ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చి. జంతువులకు ఇవ్వలేదు నేను అంత జ్ఞానాన్ని, పక్షులకు ఇవ్వలేదు అంత జ్ఞానాన్ని, నా స్వరూపంలో పుట్టకొచ్చిన మానవాళికి ఇచ్చాను. అందుకే వారు ఈరోజు ప్రకృతిని అంతా ఏలుతున్నారు. ఈ అభివృద్ధి అంతా ఈరోజు భూమి మీద ఈ టెక్నాలజీ అని చెప్పుకుంటున్నా, ఏ టెక్నాలజీ అయినా ఎవరు అభివృద్ధి చేశారంటే మనిషే గాని ఏ జంతువు చేయలేదు, ఏ పక్షి చేయలేదు. అంత జ్ఞానం దేవుడు మనకిచ్చాడు, అంత బుద్ధిని మనకు ఇచ్చాడు. అదే దేవుడు అంటుండే, నేను వారిని పెంచి గొప్పవారిగా చేసి తిని. అయితే వారు ఎలా అయ్యారు? నా మీద తిరగబడి ఉన్నారు అని చెబుతూ 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. నిజంగా ఎద్దు, గాడిద తన యజమానికి తెలుసు. తన యజమాని ఎవరో, తన యజమాని దగ్గరికి వెళ్ళాలి, తన యజమానికి సేవ చేయాలని వాటికి తెలుసు. కానీ జంతువులకు, మనిషికి మాత్రము తన యజమానుడు లేదంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనే కనీస జ్ఞానం కూడా లేదు పిల్లరా. అందుకే నా జనులు వివేచించరు. కనీసం జంతువులకున్న జ్ఞానమన్నా మనకు ఉండాలి కదా, ఆ విధంగానన్నా మనం ఆలోచించాలి కదా. అయ్యో, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు అని వెతకాలి కదా. నువ్వు వెతకకుండానే లేడు అని చెబితే ఎలా కుదురుతుంది? అందుకే దేవుడు ఆవేదన చెందుతుండు పిల్లరా. అందుకే బాధపడుతూ ప్రకృతితో మాట్లాడుతున్నాడు దేవుడు, బాధపడుతూ. ఇంకా మనం చూస్తే 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. మనుషులు అంతగా దిగజారినంటే విడిచిపెట్టడమే కాదు, తిట్టడం మొదలుపెట్టారు, దూషించడం మొదలుపెట్టారు దేవుని. ఈరోజు చూడండి, నిజంగా ఎక్కడ చూసినా మా దేవుడు గొప్ప అని మిగతా వారి మీద దూషణలే. నిజంగా దేవుడు అని ఆయన ఒకే ఆయనే కదా. నువ్వు ఎన్నెన్నో పేర్లు పెట్టుకొని ఏదేదో పూజించుకుంటున్నావు. ఒకే దేవుడు, ఆయనే మన కన్న తండ్రి అయినప్పుడు నువ్వు నీ విశ్వాసంలో ఉన్నవారిని నమ్మలేదని ఎదుటి వారిని దూషిస్తుంటే నువ్వు దేవుణ్ణి నాయన దూషించేది, మనుషులను కాదు, వారి మతాలను కాదు నువ్వు దేశించేది. ఎవరు నమ్మినా దేవుడు అని చెబుతున్నప్పుడు దేవుడు ఒక్కడే. సత్యాన్ని గ్రహించకుండా మనిషి ఎలా తయారయ్యాడంటే పిల్లరా, చివరికి దేవుణ్ణి దూషించేవాడిగా తయారయ్యాడు. ఎంత ఘోరమో ఆలోచించండి. మనం తట్టుకోగలమా? మన పిల్లలు మనల్ని దూషిస్తుంటే మనం తట్టుకోగలమా? ఆలోచించండి పిల్లరా, తట్టుకోలేము. అందుకే ఇలాంటి సమాజాన్ని చూసే సేవ చేయమన్న ప్రకృతినే వారిని శిక్షించండి అని దేవుడు ఆజ్ఞాపించాడు పిల్లరా. ఏ ప్రకృతిని అయితే మనిషి పాదాల కింద పెట్టి మనిషికి సేవ చేయమని చెప్పాడో ఆ ప్రకృతికి మరల ఆజ్ఞ ఇస్తున్నాడు. లేపే, ఇలాంటి దుర్మార్గులను లేపే భూమి మీద. ఇలాంటి దుష్టులు భూమి మీద ఉండకూడదు. వీరు నా పిల్లలు కాదు, వీరు దుష్ట సంతానము, వీళ్ళ తండ్రి వేరు, అపవాది సంబంధులు. వీరు నా పిల్లలు కాదు, నర హంతకులు, అబద్ధికులు,
ఇలాంటి వారు నా పిల్లలు కాదు అని దేవుడు ఆ ప్రకృతికి ఆజ్ఞాపిస్తున్నాడు, లేపేనన్నాడు. అందుకే పిల్లల మొదట్లో నోవాహు గారి కాలంలో ఏం జరిగింది? ఎందుకు జలప్రళయం వచ్చింది నోవాహు గారి కాలంలో? ఒకసారి చూడండి ఆ మాట. అది ప్రకృతి మహా విపత్తు. అలాంటి విపత్తు ఎప్పుడు జరగలేదు. ఎందుకు వచ్చింది అప్పుడు? ఆది కాండము 6వ అధ్యాయం మనం చూస్తే 5-6 వచనాల్లో దేవుడు బాధపడుతుండు. ఆ రోజున్న సమాజాన్ని చూసి ఏమంటున్నాడంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునింది హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు. ఎందుకు? మన ప్రవర్తనను బట్టే, మన అవిధేయతను బట్టే, మన తిరుగుబాటును బట్టే. అందుకే దేవుడు నొచ్చుకున్నాడు. ఆ రోజున్న సమాజాన్ని చూసి కూడా దేవుడు నొచ్చుకొని బాధపడుతూ అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ప్రియులారా 12వ వచనం మనం చూస్తే 12-13 అదే అధ్యాయం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముగా నిండున్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును, భూమితో కూడా నాశనం చేస్తానన్నట్టులారా. ఎందుకు అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ దుష్ట సంతానాన్ని, దుష్టులను నాశనం చేయడం కొరకే ప్రకృతిని వాడాడు పిల్లారా దేవుడు. అప్పటి వరకు నిజంగా సేవ చేసినటువంటి ఆ ప్రకృతి, నీరు మనం త్రాగటానికి కావాలి, నీరు లేకపోతే బ్రతకలేము కదా, మనందరికీ తెలుసు. నీరు లేకపోతే మనం బ్రతకలేము, మనం త్రాగటానికి ప్రతి నిత్యము వాడుతున్నాము. మరి అలాంటప్పుడు ఆ నీటితోటే దేవుడు మనిషి మారకపోతే ఆ నీటితోనే ఆ రోజు నోహు గారి కాలంలో ముంచిపడేశాడు. సమస్త మానవాళిని, భూమి మీద ఉన్నటువంటి కాపురం చేస్తున్న ప్రతి ఒక్కరిని ముంచిపడేశాడు. ఒక నోవాహు గారి కుటుంబాన్ని తప్ప. ఎందుకంటే ఆ తరములో ఆయన నీతిమంతులుగా బ్రతుకుతున్నాడు గనక, దేవునికి విధేయుడుగా బ్రతికాడు గనక. ఓడ నిర్మించుకో నోవాహు, నేను జలప్రలయం రప్పించబోతున్నానంటే ఓడ నిర్మించుకున్నాడు, ఆ ఓడలో ప్రవేశించాడు, కనుకనే రక్షింపబడ్డాడు. పిల్లరా దేవునికి విధేయుడిగా ఉన్నాడు నోవాహు గారు. మిగతా వారు రిక్వెస్ట్ అనే చేయొచ్చు నోవాహు గారి దగ్గరికి వచ్చి, మేము తప్పు చేశాము మమ్మల్ని చేర్చుకోవాలని అంటే, దేవుడు కరుణామయుడు, దేవుడు గొప్ప ప్రేమామయుడు. అలాంటప్పుడు దేవుడు కనికరించడా? ఒక్కడు కూడా రాలేదు పిల్లరా, ఒక్కడు కూడా రాలేదు. అందుకే తుడిచిపెట్టాడు ఆ సమాజాన్ని, ప్రకృతితోటే నీటితోటి తుడిచిపెట్టేశాడు పిల్లరా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ప్రకృతి విపత్తు ఎందుకు వస్తున్నది అని మీకు తెలియజేస్తున్నా. అసలు ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తున్నాయి అంటే మనిషి యొక్క అవిధేయతను బట్టే, మనల్ని శిక్షించడం కొరకే ప్రకృతిని ఉపయోగిస్తున్నాడు దేవుడు. మనిషి ఇది గ్రహించటం లేదు. ఒకసారి చూడండి, దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఫాలో అవుతుంది ఈ ప్రకృతి పిల్లారా. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను మీరకుండా, ఆయన చెప్పిన ఆజ్ఞను 100% పాటిస్తుంది ఈ ప్రకృతి పిల్లారా. కానీ మనిషి పాటించటం లేదు. కీర్తనల గ్రంథము 148 ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 148 అధ్యాయం పిల్లారా 8వ వచనము. అగ్ని, వడగండ్లలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటుండే పిల్లారా. ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలే కదా. తుఫాను, భూకంపము, సునామీ, ఇవన్నీ ప్రకృతిలో వచ్చే పెను ప్రమాదాలే కదా. అదే దేవుడు చెబుతున్నాడు, అవి ఎందుకు వస్తున్నాయంటే అవి నా ఆజ్ఞను పాటిస్తున్నాయి, నా ఆజ్ఞను పాటించే తుఫాను, నా ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అంటున్నాడు. ఎందుకంటే దుష్టుల్ని లేపేయడం కొరకే పిల్లారా, లేపేయడం కొరకే. మరొక మాట చూస్తారా, నిజంగా తుఫాను ఆయన ఆజ్ఞ నెరవేరుస్తుంది అంటే నెరవేరుస్తుంది. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19-20 వచనాలు. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలువెలుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును, తన కార్యమును సఫలపరచు వరకు, తన హృదయాలోచనను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. దేవుని యొక్క మహా ఉగ్రత. తుఫాన్ అంటే ఏమని అర్థం కావాలి మనకు? దేవుని ఉగ్రత మన మీదకి వస్తున్నదని అర్థం చేసుకోవాలి. ప్రకృతి కన్నెర్ర చేసిందని న్యూస్ మీడియా వాళ్ళు చదువుతుంటారు. ప్రకృతికి కాదు కోపం వచ్చింది, లేదంటే ప్రకృతికి కాదు కన్నెర్ర చేసింది, దేవుడు కన్నెర్ర చేశాడు. దేవుడికి కోపం వచ్చింది కనుకనే ప్రకృతికి రంగంలోకి దిగింది. దేవుడికి కోపం లేకపోతే ప్రకృతి మనకు సేవ చేస్తూనే ఉంటది పిల్లారా.
దేవునికి కోపం వచ్చింది కనుకనే దుష్టుల మీదికి పెళ్ళున దిగును అని అన్నాడు. ఎవరిని లేపేయడం కొరకు? నీతిమంతుల కోసం కాదు, దుష్టులను లేపేయడం కొరకే నిజంగా ఈ ప్రకృతి దిగుతుంది, తుఫాను వస్తుంది. అది దేవుని కోపం నెరవేర్చు వరకు అది ఆగిపోదు అని అంటున్న పిల్లరా. అదే మళ్ళొకసారి చదువుదాం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతైన పెనుగాలి బయలువెలుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును, తన కార్యమును సఫలపరచు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. దేవుని కోపం చల్లారదు అంటే లేపేయాల్సిన సంఖ్య లేపేసేంత వరకు దేవుని కోపం చల్లారదు. ఎంతమంది లేచిపోవాలనో, భూకంపంలోనైనా, సునామీలోనైనా, లేదంటే తుఫాన్లోనైనా ఎంతమందికి గురి పెట్టాడో దేవుడు అంతమంది పోయేంత వరకు దేవుని కోపం చల్లారదు. అంటే ప్రకృతిని మన మీదికి పంపిస్తాడు, వారిని అందరిని లేపి పడేస్తాడు. మనకు తెలుసు కరోనా సమయంలో ఎంతమంది చనిపోయారో మనం చూడొచ్చు పిల్లరా. చాలా మంది లక్షల కొలది చనిపోయారు. ఎందుకు వచ్చింది డిజాస్టర్? దేవుని కోపమే ఇది. చాలా మంది చెబుతారు రీజన్స్, కరోనా వైరస్ వల్ల వచ్చింది, చైనా వారి వల్ల వచ్చింది ఇదని. పిల్లరా, ప్రకృతిలో ఏది దేవునికి తెలియకుండా ఏది జరగదు పిల్లరా. ఏదైనా మీరు గుర్తుపెట్టుకోండి, అది కీడైనా మేలైనా దేవుని కనుసన్నల్లోనే జరుగుతుంది. చెడిపోయినటువంటి ఈ మానవాళిని చూసి తట్టుకోలేక దేవుడు నిజంగా ప్రకృతిని వాడి శిక్షిస్తున్నాడు. ఎందుకు? బుద్ధి మార్చుకొని ఇకనైనా దేవుని దగ్గరికి తిరుగుతారని. అందరినీ ఒకరోజు నోవహు గారి జలప్రలయంలో చంపినట్టుగా చంపటం లేదు. ఎందుకనంటే ఇప్పటికైనా ఆ దెబ్బలు చూసి ఒక దెబ్బ కొట్టి నిజంగా ఆ దెబ్బకైనా నా వైపు తిరుగుతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లారా. కానీ మనిషి వస్తున్నాడా? ఇప్పటికీ రావటం లేదు. చాలా మంది లోకంలోకి బయలుదేరారు, దేవుడు లేడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు పిల్లారా. నిజంగా ఎంత ఘోరం ఆలోచించండి. ఇన్ని దెబ్బలు తగులుతున్నా కానీ బుద్ధిహీనంగానే తిరుగుతున్నాడు మనిషి. ప్రకృతి వలన ఎన్నో పెను ప్రమాదాలు నిజంగా వస్తున్నా ఆలోచించటం లేదు, వివేచించటం లేదు. జంతువులను చూపించి జంతువులు గొప్పవి అంటున్నాడు ఇంకా మనిషి బుద్ధిహీనంగా తిరిగి. ఇదిగో జంతువులు ముందుగానే పసిగట్టగలుగుతున్నాయి ప్రకృతి విపత్తులను, కనుక అవి గొప్పవి, గొప్ప మేధాశక్తి కలిగినవని ఆ జంతువులను పొగుడుతున్నాడు. కానీ ఆ జంతువులు కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చినటువంటి ఆ కన్న తండ్రి దగ్గరికి వస్తే నిజంగా ఈ ప్రకృతి ముప్పులనే ఉండవు కదా, ఈ ప్రకృతి ప్రమాదాలు ఉండవు కదా మనకు. అది తెలుసుకోవటం లేదు మనిషి ప్రియులరా, అది తెలుసుకోవటం లేదు. అందుకే దేవుడు ఆవేదన చెందుతూ తన ఉగ్రతను మనిషి మీదకి పంపుతున్నాడు. అందుకే మనము ప్రకృతి విపత్తులు చూస్తున్నాం. ఊరక రావటం లేదు ఇవన్నీ. భూకంపాలు, లేదంటే సునామీలు, అడవులు కాలిపోవడాలు, ఇవన్నీ ఊరిక జరగటం లేదు. అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. నిప్పు పెడితేనే అడవులు కాలిపోతాయి, నిప్పు వచ్చింది కనుక అడవులు కాలిపోయిందని మనిషి చెబుతాడే తప్ప నిజంగా అది ఎందుకు జరుగుతున్నది అనేది మనిషికి తెలియదు. లేదంటే భూమి కింద ప్లేట్లు కదిలిపోయాయి కనుక భూకంపం వచ్చింది అని చెబుతాడే కానీ అసలు దాని వెనక ఎవరి హస్తం ఉంది, ఎందుకు వచ్చింది అనేది మనిషి ఆలోచించడు పిల్లరా. మనమైనా తెలుసుకోవాలి. దేవుని మాటలు మన చేతిలో ఉన్నాయి. ఆ దేవుని మాటలు చదువుతున్న మనమైనా గ్రహించాలి. ఎందుకో తెలుసిన, దేవునికి కోపము వచ్చినప్పుడు ఈ ప్రకృతి విలయ తాండవం చేస్తుందనే సంగతి. దేవునికి కోపం వచ్చినప్పుడు ప్రకృతిలో ప్రమాదాలు సంభవిస్తాయనే సంగతి మనం గ్రహించాలి ప్రియులారా. అది గ్రహించకుండా నిజంగా మనం దేవునికి అవిధేయులుగా బతికితే దేవుడు విడిచిపెట్టడు ఎవరిని. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు ప్రియులారా. కాబట్టి మనం ఈ భూమిని విడిచేలోపు, లేదంటే ఈ ప్రకృతి విపత్తుల్లో పోకముందే దేవుని దగ్గరికి రావాలి. బుద్ధిహీనులు తిరిగినట్టుగా మనం తిరగకూడదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు మనల్ని కాపాడుతాడు పిల్లారా. ఇంకో మాట చూడండి పిల్లారా, యోబు గ్రంథము 36:29 నుంచి పిల్లారా, ఆయన కోపము ఎంత పర్ఫెక్ట్ గా ఎలా గురి వద్దకి ఎలా పోతుందో దేవుడు రాయించాడు. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహింపజాలునా. ఉరుములు వచ్చాయి లేదంటే తుఫానని చెబుతాడే తప్ప అవి దేవుని సన్నిధిలో నుంచి వస్తున్నాయనే సంగతి ఎవడు గ్రహించడు. మనం గ్రహించాలా. ఎందుకంటే దేవుడు మన చేతిలో బైబిల్ పెట్టాడు గనక, చదువుతున్నాం గనక మనం తెలుసుకోవాలి. మేఘాలు కమ్మజేశాడు, తుఫాను వచ్చిందంటే మనకు యుద్ధం మూడింది. ఏ ప్రాంత ప్రజలకు ఇది మూడింది, దేవుని కోపం వచ్చేసింది అనే సంగతి మనం గ్రహించాలి ప్రియులారా.
అదే అంటుండు, మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహింపజాలనా? ఆయన తన చుట్టూ తన మెరుపులను వ్యాపింపజేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. విరుప్రక్కలను ఆయన మెరుపులను మెరిపించును. గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. గురికి తగలవలనని ఆయన తుఫానికి గాని, భూకంపానికి గాని, సునామీకి గాని ఆజ్ఞాపిస్తాడు. గురి చూసి కొడతాడు దేవుడు, గురి చూసి. అందుకే పలానా ప్రాంతంలో ఇప్పుడు తుఫాను తెలరేగుతుందని చెబుతుంటారు. అంటే ఆ ప్రాంతానికి దేవుని చేతిలో మూడిందనమాట. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేవాళ్ళు, పలానా ప్రాంతానికి సునామీ హెచ్చరిక, లేదంటే పలానా ప్రాంతానికి తుఫాను హెచ్చరిక. అంటే దేవుడు ఆ ప్రాంతాన్ని లేపేయబోతున్నాడు. దేవుని కోపం ఆ ప్రాంతం మీద మండింది. గురి చూసి కొడుతున్నాడు పిల్లారా, గురి చూసి కొడుతున్నాడు. ఒక్కోసారి చదువుతుంటారు, పలానా ప్రాంతానికి తుఫాను వస్తుంది అని చెప్పిన తుఫాను రాదు అక్కడ. అంటే దేవుడు కరుణించి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడనమాట. దేవుడు క్షమించి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు కదా అని మితిమీరి తిరిగితే తొక్కిపడేస్తాడు దేవుడు. అప్పటికైనా మనసు మార్చుకొని మనము దేవుని దగ్గరికి వస్తే మనం నిలబడతాం పిల్లారా. కానీ లోకాన్ని చూస్తే దేవుని దగ్గరికి రావటం లేదు. ఒక కన్న తండ్రిగా ఆవేదన చెందుతూ ఒక చిన్న దెబ్బ కొట్టి నడిపించుకోవాలని ప్రయత్నం చేస్తుండే కొంతమంది నన్ను మాత్రని. మన చిన్న పిల్లవాడు మారం చేస్తేనా, లేదంటే వినకపోతే ఒక దెబ్బ కొడతాం. ఎందుకు? వాడు మారాలని, మన దగ్గరికి రావాలని, మంచిగా బ్రతకాలని. అంతే తప్ప వాడిని నాశనం చేసుకోవాలని కోరుకోము. అలాగే దేవుడు తన పిల్లలమైన మనలందరినీ మార్చుకోవాలని అప్పుడప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలిస్తున్నాడు పిల్లరా. అసలు వినకుండా దుష్టుడిగా ఘోరంగా తయారవుతున్న ఈ మనిషిని చిన్నగా ఒక చిన్న తుఫాను ద్వారా, లేదంటే భూకంపం ద్వారా, లేదంటే సునామీ ద్వారా నాశనం అవుతున్నారు. కానీ అందరినీ నాశనం చేయటం లేదు. కొంతమందిని నాశనం చేసి అది చూపించైన ఈ ప్రపంచ మానవాళికి బుద్ధి చెప్పి తన వైపు నడిపించుకోవాలని చూస్తుంటే మనిషి రావటం లేదు. తన కుమారుడు తప్పు చేస్తే కుమారుడు మీద కోపగించుకుంటాడు తండ్రి అయినా తల్లి అయినా, లేదంటే ఎదుటివాడు తప్పు చేస్తే వాడి మీద కోపగించుకుంటాడు. మరి జన్మనిచ్చిన దేవునికే నువ్వు ద్రోహం చేస్తుంటే కన్న తండ్రి అయిన దేవుడు కోపపడము సమంజసమా కాదా? న్యాయమా కాదా? న్యాయమే ప్రియులారా. జన్మనిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి తిరుగుతుంటే తన పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ, అది అమితమైన ప్రేమ. నా పిల్లలు నా దగ్గరికి రావాలి, ఈ దెబ్బ చూసైనా నా దగ్గరికి తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే తప్ప నువ్వు నాశనం కావాలని కోరుకోవటం లేదు. కానీ మనిషి రావటం లేదు పిల్లరా. మనిషి రావటం లేదు కనుకనే ఇంకా ఈ విపత్తులు మనం చూస్తున్నాం ప్రతి చోట. ఈరోజు ప్రపంచంలో ప్రతి చోట ప్రతి క్షణం ఇవే చూస్తున్నాము. పలానా చోట భూకంపము, పలానా చోట సునామీ, పలానా చోట తుఫాను, పలానా చోట అడవులు కాలిపోవడము, ఇవే జరుగుతున్నాయి. మనం న్యూస్ మీడియా చూస్తే ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక రూపంలో ఇలాంటి విపత్తులు ప్రకృతి వలన కలుగుతూనే ఉన్నాయి పిల్లారా. అయినా మనిషి మారటం లేదు పిల్లారా. మరి ఈ ప్రకృతి విపత్తులన్నీ దేని వలన వస్తున్నాయంటే ఇప్పుడు మనం ఈ మాటలన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు కేవలం మనిషి యొక్క తప్పులను బట్టే ప్రకృతిలో విపత్తులు కలుగుతున్నాయనే సంగతి మనకు అర్థమవుతుంది. ఈ ప్రకృతిలో విపత్తులు రావడానికి కారణం మనిషే, ప్రకృతి కాదు. ప్రకృతి నెమ్మదిగా నిజంగా దేవునికి లోబడే పని చేస్తుంది. జీవరాశులు దేవునికి లోబడే బ్రతుకుతున్నాయి. కానీ ఒకే ఒకడు, వాడే మనిషి, దేవుని కుమారుడు, వాడే దేవునికి కాకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకోసమే ప్రకృతిలో మనము ఈ విపత్తులు చూస్తున్నాం పిల్లారా. ప్రకృతిలో విపత్తులు రావడానికి కారణము అందుకే పిల్లారా. అలాంటప్పుడు ప్రకృతిలో మార్పులు ఇలా జరుగుతున్నప్పుడు, లేదంటే ప్రమాదాలు వస్తున్నప్పుడు మనిషిని చంపేయాలన్నా, వినని మనిషిని, లేదంటే లోబడుతున్నటువంటి ప్రకృతిని కానీ అందులో ఉన్న జీవరాశులను చంపాలన్నా ఆలోచించండి పిల్లారా. నిజంగా నేను తప్పు చేస్తే నన్నే శిక్షిస్తారు, నా తండ్రిని శిక్షిస్తారా? చెయ్యరు కదా. ఎవరిని తప్పు చేస్తే వారినే జైల్లో వేస్తారు, వారికే పనిష్మెంట్ ఉంటుంది. తప్పు చేయని వారికి పనిష్మెంట్ ఉండదు కదా. మరి దేవుడు ఈ జీవరాశులను కానీ ఈ ప్రకృతిని కానీ ఎందుకు నాశనం చేయాలనుకుంటాడు? మనిషి చేసిన తప్పుడుకు వాటిని ఎందుకు నాశనం చేస్తాడు పిల్లారా? వాటిని నాశనం చెయ్యడు. ఆయన తీర్పు న్యాయమైన తీర్పు. మనిషి దుష్టుడుగా మారాడు కానీ ప్రకృతి కాదు. ప్రకృతి లోబడే బ్రతుకుతుంది, జీవరాశులు లోబడే బ్రతుకుతున్నాయి పిల్లారా. అలాంటప్పుడు శిక్ష ఎవరి మీదికి రప్పించాలి అంటే మనిషి మీదికే కదా, మనిషి మీదికి రప్పించాలి. అందుకే దేవుడు చదువుతున్నాడు ఏమని అంటే, ఒకసారి చూడండి ఆ మాట, కీర్తన గ్రంథము
7వ అధ్యాయము 11వ వచనము, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. దేవుని తీర్పు న్యాయమైనది. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని యొడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఒకడును మల్లని యొడల తన ఖడ్గమును పదును పెట్టును. మనిషి గురించి చెబుతున్నాడు, ప్రకృతి కాదు. ఈ జంతువు నా ఊపి తిరగలేదని చెప్పటం లేదు, మనిషే ప్రియులారా. తన విల్లు వెక్కి పెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. ఎవరి కొరకు? మనిషి కొరకే ప్రియులారా. ఇవన్నీ మనిషి కొరకే దేవుడు తయారు చేసి పెట్టాడు. మరణ సాధనములు అంటే మనిషిని తుడిచిపెట్టే సాధనాలు. ప్రకృతిలో జరిగే ఈ విపత్తులన్నీ ప్రియులారా, భూమి మీద మనిషిని లేకుండా చేయడం కొరకే ఈ ప్రకృతిని వాడుతున్నాడు. దుష్టుడిగా మారిన ఈ మానవుని తీసివేయడం కొరకు ప్రియులారా. మరి జీవరాశులు ఏం తప్పు చేశాయి? జీవరాశులను కాపాడాలి కదా. తప్పు చేయనటువంటి జీవరాశులు నశించిపోతే అది న్యాయం ఎలా అవుతుంది? అందుకే దేవుడు ప్రియులారా అప్పుడు నోవహు గారి జలప్రలయంలో చెప్పాడు. దేవుడు నోవహు గారితో చెప్పాడు, ఈ నరుల చెడుతనము చిన్ననాటి నుండే చెడ్డది నాయన. అయితే నేనేం చేస్తానో తెలుసునా? ఎవడు తప్పు చేస్తే వాడినే లేపేస్తాను కానీ జీవరాశులను అయితే నేను చంపను అని చెప్పాడు పిల్లరా. ఒక ప్రమాణం చేశాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం పిల్లరా, 21వ వచనము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకన సమస్త జీవులను సంహరింపను. ఇప్పుడు నేను చేసినట్టు ఇంకా సమస్త జీవులను సంహరింపను అని దేవుడు చెబుతుండే పిల్లారా. ఎందుకు? మనిషి తప్పు చేస్తే ఈ జీవరాశులు ఎందుకు చంపాలి? మనిషినే లేపేస్తాను గాని ఇంక ఈ సమస్త జీవరాశులను నేను చంపను అని దేవుడు ఒకరోజు ప్రమాణం చేశాడు పిల్లరా, ప్రమాణం చేశాడు. అందుకే ఏం చేస్తున్నాడో తెలుసునా? ఈ మనిషి చేసిన తప్పును మనిషిని శిక్షిస్తున్నా ఆ జీవరాశులు నాశనం కాకుండా ఉండాలంటే ఆయన ఏం ప్లాన్ చేశాడో తెలుసునా? ఒక అద్భుతమైన మాట పిల్లరా, బైబిల్లో రాయించిన మాట ఒకసారి చూడండి. శాస్త్రవేత్తలు మత పుస్తకం అని పక్కన పడేస్తున్నారు, కానీ దేవుడు రాయించిన మాట, ఆ జీవరాశులను చంపనని చెప్పిన దేవుడు మరి ఏం చేస్తున్నాడు అని అంటే, ఏబు గ్రంథము 36వ అధ్యాయం ప్రియులరా 33వ వచనము. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. ఆయన వచ్చుచున్నాడని పశువులకు తెలుపును అన్నటువంటి పిల్లరా. ఎంత గొప్ప మాట చూడండి. శాస్త్ర ప్రపంచం అంటుంది, ఈ జంతువులు ఎలా ముందుగా పసిగట్టగలుగుతున్నాయి ఈ ప్రమాదాలను? ఈ కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి ఈ ప్రమాదం వచ్చే ముందు అని వీరికి అర్థం కాలేదు. వీరికి అర్థమైనది ఏంటంటే వాటిలో గొప్ప సెన్సార్ వ్యవస్థ ఉంది, భూమిలో వచ్చే ప్రకంపనలు గ్రహించే సెన్సార్ వ్యవస్థ ఉంది. అందుకే అవి తప్పించుకుంటున్నాయి, అందుకే అవి మురుగుతున్నాయి ప్రమాదానికి ముందని వీళ్ళు చెబుతున్నారు పిల్లరా. కానీ దేవుడు ఏం చెబుతుండో తెలుసునా? మనిషికి మూడింది, మనిషిని లేపేయటానికి నేను వస్తున్నాను కనుక మీరు తప్పించుకోవాలి, కనుక మీకు సమాచారాన్ని ముందుగానే తెలియజేస్తున్నానని దేవుడు చెబుతుండు. ఆయన తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును, పశువులకు తెలుపును. మనిషికి కాదా? మనిషికి కాదా? పశువులకు తెలుపును అంటుండు. మనిషికి తెలిపితే వస్తున్నాడా? నోవహు గారు ఎంతకాలం ప్రకటించాడు? 100 సంవత్సరాలు ప్రకటించాడు పిల్లరా ఆ కాలంలో. ఎవరికి? పశువులకా? పశువులకు ప్రకటించలేదు నోవహు, జీవరాశులకు ప్రకటించలేదు, మనుషులకు ప్రకటించాడు. దేవుడు విపత్తును తీసుకురాబోతున్నాడు, జలప్రలయాన్ని తీసుకురాబోతున్నాడు అని ప్రకటిస్తే హేళన చేశారు, ఆయనను పట్టించుకోలేదు. కానీ ప్రియులరా, ప్రకటించిన మనుషులకు ఒక్కడైనా తిరిగి రాలేదు, దేవుని దగ్గరికి తిరిగి రాలేదు. కానీ ప్రకటించకపోయినా పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి. ఆ రోజు ప్రియులారా జంతువులు వచ్చాయి. ఎందుకు? దేవుడు చెబుతున్నాడు, నేనే వస్తున్నానని వాటికి ముందే తెలియజేశాను. నేను వస్తున్నానని, నా ఉగ్రతతో వస్తున్నాను. అది జలప్రలయమా, భూకంపమా, తుఫానా, ఏదైనా సరే నేను వస్తున్నానని మొదట నేను జంతువులకు తెలియజేస్తున్నానంటున్న పిల్లరా. కానీ మనిషి ఇది నమ్మడు, మత పుస్తకం అంటాడు. మీరు ఆలోచించండి, ఈరోజు న్యూస్ మీడియాలో వస్తున్నాయి ఇలాంటి న్యూస్. జంతువులు ఎలా పసిగట్టగలుగుతున్నాయి ముందుగానే ఈ ప్రమాదాలని? వారికి తెలియదు, దేవుడు మనకు చెప్పాడు. ఎందుకు వాటికి ముందే సమాచారం వెళ్తున్నదంటే దేవుడే సమాచారం ఇస్తున్నాడు. మిమ్మల్ని రక్షించుకోండి, ఈ ప్రాంతాన్ని నేను లేపేయబోతున్నాను, మీరు పారిపోండి అన్నట్టుగా దేవుడు తెలియజేస్తుంది పిల్లారా జంతువులకు. అందుకే ఆ రోజు నోవహు గారి జలప్రలయం ఏం జరిగిందో తెలుసునా? నోవహు గారు మనుషులకు ప్రకటించాడు, జంతువులకు ప్రకటించలేదు. మనిషి ఒక్కడు కూడా రాలేదు, కానీ ప్రకటించకపోయినా జంతువులు వచ్చాయి పిల్లరా. ఒకసారి చూడండి, నోవహు పిలవలేదు జంతువులను. ఒకసారి చూడండి, ఆదికాండము
6వ అధ్యాయము 20వ వచనము, నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును, నీ యొద్దకు అవి వచ్చును అంటుండు పిల్లరా. నీ యొద్దకు అవి వస్తాయి కానీ నువ్వు పోయి తోలుకొని రావాల్సిన పని లేదు. ఎందుకనంటే దేవుడు సమాచారం ఆల్రెడీ ఇచ్చేశాడు. జంతువులకు, పక్షులకు, సమస్త జీవరాశులకు ఆ రోజు నోవహు గారి జలప్రలయంలో ప్రియులారా దేవుడు ఆల్రెడీ వాటికి సమాచారాన్ని ఇచ్చాడు. నోవహు గారు మనిషికి చెబితే మనిషి ఒక్కడు కూడా రాలేదు. ప్రియులారా ఆలోచించండి, దేవుని జ్ఞానం ఎంత గొప్పది ఆలోచించండి. దేవుడు వస్తున్నానని మొదట జంతువులకు తెలియజేస్తున్నాడు. అందుకే ఈ ప్రకృతిలో జరిగే విపత్తులన్నింటిలో ముందు జరగబోయే ఈ జంతువుల అరుపులు కానీ, ఈ పక్షుల అరుపులు కానీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడు ముందుగా సమాచారం వాటికి ఇచ్చాడు గనుకనే అవి మొరపెడుతున్నాయి, అవి గోల చేస్తున్నాయి, పారిపోయాయి. ఆ విపత్తుకు ముందు పారిపోయాయి ఎన్నో పక్షులు, జంతువులు ప్రియులారా. అందుకే ఇది అంతా జరుగుతుంది. దేవుడు తెలియజేస్తున్నాడు కనుకనే అవి తప్పించుకోగలుగుతున్నాయి. నిజంగా ఈరోజు శాస్త్రవేత్తలు అంటున్నారు మనకన్నా గొప్ప సెన్సార్ వ్యవస్థ ఉంది, వాటికి మంచిగా గ్రహించగలవని మనిషి చెప్పుకుంటున్నాడు, శాస్త్రవేత్త చెప్పుకుంటున్నాడు. వాడు దేవుడు నమ్మడు గనక మరి ఆ జంతువులలో, ఆ పక్షులలో ఆ సెన్సార్ వ్యవస్థ పెట్టిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు కదా, మరి ఆయన మర్చిపోతావా? నిజంగా పిల్లరా వీళ్ళు దేవుని నమ్మరు గనకనే అందుకే ఎప్పుడు ఇలా తప్పుడు ఆలోచనలతోటి బ్రతుకుతూ ఉంటారు పిల్లరా. నిజంగా మనం అలా ఉండకూడదు. మన చేతుల్లో ఉన్న బైబిల్ ఎంత గొప్ప జ్ఞానగ్రంథమో ఆలోచించండి. జంతువులకు దేవుడు ముందే తెలియజేస్తున్నాడు వాటిని నాశనం చేయకుండా ఉండాలని. మనల్ని శిక్షించేటప్పుడు జంతువులను కాపాడుతున్నాడు, అందుకే సమాచారం వాటికి ముందుగా ఇస్తున్నాడు పిల్లారా. అవి ఎంత గొప్పగా నిజంగా సేవ చేస్తున్నాయో తెలుసునా, ఎంత గొప్పగా మనిషికి మేలు చేస్తున్నాయో తెలుసునా. దేవుని మాటలు ఉన్నట్టుగా నెరవేరుస్తున్నాయి. ఒక సంఘటన మనం బైబిల్లో చూస్తే పిల్లరా ప్రకృతి ఎంత బాగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే చెట్లు ఒకరోజు ఒలివ చెట్టు దగ్గరికి వచ్చాయంట, వచ్చి మా మీద రాజుగా ఉండు అని వేడుకున్నాయంట పిల్లరా. అప్పుడు ఒలివ చెట్టు చెప్పిన సమాధానం చూడండి, చాలా అద్భుతం పిల్లరా. 9వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 8వ వచనం నుంచి మనం చదివితే, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. నేను మీ మీద రాజునై ఉండి పెత్తనం చేయటానికి రాలేదు. దేవునిని నరులు ఏ విధంగా సన్మానిస్తారో ఆ నా తైలము నేను ఇవ్వటానికి వచ్చానే తప్ప, నేను చేయటానికి వచ్చానే తప్ప సేవ చేయించుకోవటానికి రాలేదు అని చెట్లు చెబుతున్నాయి పిల్లరా. అంటే దేవుడు కలుగజేసినటువంటి ఈ జీవరాశులు ఏవైనా సరే, మొక్కల, జంతువుల, ఏదైనా సరే అవి లోబడి బ్రతుకుతున్నాయి దేవుని మాటకు, మనకు సేవ చేస్తున్నాయి. గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకును, ఎందుకు లోబడుతుంది, యజమానికి లోబడుతుంది. ఏ జీవరాశి అయినా భూమి మీద ఏ జీవరాశి అయినా పిల్లరా దేవుడు వస్తున్నాడనే జీవరాశులకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అవి లోబడి బ్రతుకుతున్నాయి, అవి దేవుని ఆజ్ఞని ఏమాత్రం ధిక్కరించవు పిల్లరా. ఒకరోజు ఏం జరిగిందో తెలుసునా, దేవుడు ఏ విధంగా ఈ జీవరాశులకు తెలియజేస్తున్నాడో ముందుగా మనం ఆలోచిస్తుంటే పిల్లరా, మనకు ఇశ్రాయేలు ప్రజల గురించి తెలుసు. వారు ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంతో బ్రతుకుతూ దేవునికి మొరబెట్టినప్పుడు దేవుడు మోషే గారి నాయకత్వంలో వారిని ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో ప్రియులారా వారు అనేక మందిని నాశనం చేసుకుంటూ వచ్చారు. ఆ మోయాబు రాజు అది చూసి, ఈ ఇశ్రాయేలు ప్రజలు గొప్ప జనాంగంగా ఉన్నారు, వీరు ఎద్దు గడ్డిని మేసివేసినట్లు మనల్ని కూడా మేసేస్తారు, మనం కూడా ఓడిపోతాము, కనుక ఏం చేయాలి, ఒక ప్రవక్తను పిలిపించి వీరిని శపించాలి, అప్పుడు మనము విజయం సాధిస్తామనుకుని బాలాకు రాజు, మోయాబు రాజు అయినటువంటి బాలాకు రాజు ప్రవక్త అయినటువంటి బిలాము దగ్గరికి పంపిస్తాడు తన మనుషులను. నువ్వు వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించుము, వారు గొప్ప జనాంగంగా ఉన్నారు అని అంటే బిలాము దేవుని మాటను పక్కన పెట్టేసి, ప్రవక్తే, దేవునికి ప్రవక్తే అయినా దేవుని మాటలను పక్కన పెట్టేసి ఆ బాలాకు రాజు ఇచ్చేటువంటి ధనము కోసం ఆశపడి ఇశ్రాయేలు ప్రజలను శపించడం కొరకు తన గాడిద ఎక్కి బయలుదేరుతాడు పిల్లారా. అప్పుడు ఏం జరిగిందో తెలుసునా, నిజంగా దేవుడు దూతను పంపిస్తాడు. ఎందుకు? బిలామును లేపేయమని.
బిలామును లేపేయమని దేవుడు దూతను పంపితే అప్పుడు జరిగిన ఒక సంఘటన చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలవబడగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. కనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. గాడిద యెహోవా దూతను చూచి అన్నటువంటి పిల్లరా, ఖడ్గం పట్టుకున్నటువంటి దేవదూతను గాడిద చూసింది కానీ బిలాము చూడలేకపోయాడు. ఎందుకు? తప్పు చేస్తున్నది ఇక్కడ బిలాము, గాడిద కాదు. తప్పు చేసినటువంటి బిలామును లేపేయడం కొరకే దేవుడు తన దూతను పంపాడు ఖడ్గం పట్టించి. అందుకే ఏం చేయాలనుకున్నాడో తెలిసిన, తప్పు చేయనటువంటి ఆ గాడిదను రక్షించాలనుకున్నాడు గనుకనే నిజంగా దూత కనపడింది. బిలాముకు కనపడలేదు దూత, బిలాముకు కనపడలేదు. అందుకే గాడిద కింద కూలబడిపోయింది. అయ్యో నా యజమానుని లేపేస్తాడు దూత అని కింద కూలబడిపోయింది. రక్షించాలని చూసింది గాడిద. ఎందుకు? తన యజమానుడు కదా, తన యజమానుడికి ఏ విధంగా లోబడుతుందో చూడండి. అలాగే ప్రియులారా, దేవుడు జీవరాశులకు జీవులకు ముందుగానే ఉగ్రతను తెలియజేస్తున్నాడు. దూత ఉంది లేపేస్తుంది, అయితే గాడిదకు అది చూపించాడు. నిజంగా ఎక్కడైనా సరే ఈరోజు జీవరాశులు ముందుగానే తెలుసుకొని పసిగట్టగలిగి పారిపోతున్నాయంటే కారణం ఏందో తెలుసునా? దేవుడు వాటికి తెలియజేస్తున్నాడు గనకనే. దేవుడే తెలియజేయకపోతే అవి కూడా నాశనం అవుతాయి. కానీ దేవుడు న్యాయమైన తీర్పు తీర్చేవాడు గనక నిజంగా మనము చేసిన తప్పులకు మనల్నే శిక్షించాలనుకున్నాడు, మనల్నే శిక్షిస్తున్నాడు. కానీ జీవరాశులను దేవుడు శిక్షించటం లేదు పిల్లారా. ఒక మంచి మాట చదువుదాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి పిల్లారా. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఎందుకు అడవి కుక్కలు మొరబెడుతున్నాయంటే, ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది. కాలము సమీపించినది అంటే దేవుని చేతిలో ఆ దేశానికి మూడింది. అందుకే కుక్కలు మొరపెట్టడం స్టార్ట్ చేశాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. దేవుడు ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించిన మాటలు. దేశానికి మూడిందంటే మొదట సమాచారం జంతువులకు వెళ్తుంది, పక్షులకు వెళ్తుందని దేవుడు చెప్పాడు పిల్లరా. అందుకే అవి మొరబెడుతున్నాయని చెబుతున్నాడు. వీళ్ళేమో లేదు గొప్ప సెన్సార్ వ్యవస్థ ఉంది, అందుకే అవి ముందుగా పసిగట్టి మొరబెడుతున్నాయని వీళ్ళు చెబుతున్నారు పిల్లరా. నిజంగా లోకాన్ని చూసి మనం మోసపోకూడదు. వాడు దేవుని నమ్మడు గనకనే వాడు ఏయో థియరీలు చెప్తాడు, ఏయో కథలు చెబుతాడు మెకానిజం అని. దాని వెనక ఉన్నది దేవుడు అనే సంగతి వీడు గ్రహించడు మనిషి. ఇప్పటికీ ఇన్ని దెబ్బలు తగులుతున్నా కానీ దేవుని గ్రహించటం లేదు పిల్లరా. దేవుడు చెబుతున్నాడు, కుక్కలు మొరలిడతాయి ఎప్పుడో తెలిసినా ఆ దేశానికి కాలము సమీపించినప్పుడు, ఆ దేశాన్ని తుడిచివేయాలనుకున్నప్పుడు. రీసెంట్గా జరిగిన సంఘటనలో నేను నిజంగా న్యూస్లో చూశాం పిల్లరా. 33,000 పైనే చనిపోయారు. అప్పుడు జరిగిన సంఘటన ఇదే. కుక్కలు మొరిగాయి. ఆ భూకంపం రాకముందు మొరిగాయి. ఎందుకు? ఆ సిరియా దేశానికి, టర్కీ దేశానికి మూడింది గనుకనే కుక్కలు ముందుగానే మొరిగాయి పిల్లరా. దేవుడు చెప్పిన మాటలు ఎంత వాస్తవమో ఆలోచించండి. ఇది జ్ఞానమా? బైబిల్లో రాయబడినది జ్ఞానమా? మరి లోకంలో చెప్పబడినది జ్ఞానమా? ఆలోచించండి. దేవుని మాటల్లోనే చాలా ఉన్నతమైన జ్ఞానం దాగి ఉంది. ఈ మనిషికి తెలియదు. ప్రతి ఒక్కరూ బైబిల్ చదివే విధానం ఎలా ఉంటుంది? అన్యజనులేమో తప్పులు పట్టడానికి చదువుతారు, లేదంటే దేవుడు లేడని నిరూపించడం కొరకు చదువుతారు, లేదంటే మత గ్రంథం అని పక్కన పడేస్తారు. మన క్రైస్తవులైతే దెయ్యాలు పోతాయని తల కింద పెట్టుకుంటారు, లేదంటే పీడకలలు రాకూడదని తల కింద పెట్టుకుని నిద్రపోతారే తప్ప దేవుడు మన కొరకు రాయించిన ఈ మహాజ్ఞానము చదవాలి, నేర్చుకోవాలి అనే ఆలోచన మనిషికి లేదు పిల్లారా. ఆలోచించండి. శాస్త్రవేత్తలకే లేనిటువంటి జ్ఞానము, మహాజ్ఞానము మనకిచ్చాడు దేవుడు. ఎందుకు? ఈ లోకంలో మనల్ని గొప్పవారిగా నిలబెట్టాలనుకున్నాడు. మన మహిమ నిమిత్తమే ఈ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు పిల్లారా. మనల్ని మహిమపరచడం కొరకే. మనుషులు అంటారు, నన్ను మహిమపరచు దేవా, నన్ను గొప్ప చేయ దేవా అని వీళ్ళు చదువుతుంటారు. నిన్ను గొప్ప చేయడం కొరకే మన చేతిలో 66 పుస్తకాలుగా బైబిల్ ఇచ్చాడు పిల్లారా. అది చదివి నేర్చుకొని లోకమందు నిజంగా ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి నోరు మూయించాలనే కదా ఈ మాటలు ఇచ్చింది. లోకానికి తెలియదు. ఇప్పుడు లోకం మాట్లాడుతుంది జంతువులు ఎలా పసిగట్టగలుగుతున్నాయని వాళ్ళు చెబుతున్నారు. ఎప్పుడైతే మనం ఈ మాటలు చూపించి దేవుడే తన ఉగ్రత దించే ముందు జీవరాశులకు తెలియజేస్తున్నాడు, అందుకే అవి ముందుగా పసిగట్టగలుగుతున్నాయని నువ్వు చెప్పగలిగితే సమాజంలోకి వెళ్ళి దేవుని నమ్ముకో, నీకు జాబ్ వస్తుంది, దేవుని నమ్ముకో, నీకు పెళ్ళైతుంది కాకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, ఇవి కాకుండా ఇలాంటి మాటలు సమాజంలో చెబితే బైబిల్ ఎంత గొప్పదో ఈ సమాజానికి అర్థమవుతుంది. వారి మనోనేత్రాలు వెలిగింపబడి దేవుని దగ్గరికి వస్తారు.
వాస్తవాలు తెలియజెప్పకుండా అవసరాల కొరకే బైబిల్ వాడుతున్నారు పిల్లరా ఈరోజు. మనం అలా ఉండకూడదు. మనం అలా ఉండకూడదనే ఒక్కొక్క పాఠం నేర్పించాలని ఈ క్లాసులు కూడా ప్రారంభించాము. వినని వారిగానే ఉండనిమ్ము అని దేవుడు చెప్పాడు. ఎవరైతే నేర్చుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి అనుకున్న వారికే ఈ మాటలు చెప్పాలని ఈ క్లాసులు ప్రారంభించాం పిల్లరా. కొద్ది మందిగా వస్తున్న మీరైనా నేర్చుకోండి, మీరు కూడా దేవుని కొరకు గొప్పగా బ్రతకండి పిల్లరా. ఎంత వాస్తవం ఆలోచించండి. ఈరోజు నిజంగా ప్రకృతి విపత్తుల్లో ప్రతి విపత్తుకు ముందు జరిగిన సంఘటనలు ఈ మనిషి అబ్జర్వ్ చేశాడు, కానీ దేవుని దగ్గరికి రాలేదు. కానీ దేవుడు మనకు ముందుగానే రాయించాడు. నేను వాటికి తెలియజేస్తున్నాను. కుక్కలు ఎందుకు మెరుగుతున్నాయంటే దానికి కాలం సమీపించింది అని చెప్పాడు పిల్లరా. కాలం సమీపించింది కానీ ఇవన్నీ మెరుగుతున్నాయి. అందుకే వాటిని చూసిన బుద్ధి తెచ్చుకోమని దేవుడు చెబితే మనిషి తెచ్చుకోవటం లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసిన? నీ పశువుల మంద స్థితిని గమనించు. ఒకసారి వాటిని చూసే నువ్వు దగ్గరికి రా, నా దగ్గరికి రా అని చెబుతున్నాడు. ఒకసారి చూడండి పిల్లరా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 23వ వచనము. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునము, నీ మందల యందు మనస్సు ఉంచుము. దేవుడు చెబుతున్నాడు, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునము. జాగ్రత్తగా తెలుసుకో, ఆలోచించు. వాటికి ముందే ఎలా తెలిసింది, ముందే తెలిసిందని క్వశ్చన్ వేస్తావే తప్ప దానికి ముందు ఇంకా ఆలోచించు. దానికి ముందు ఆలోచించాలంటే బైబిలే సమాధానం చేస్తుంది. ఎందుకు ముందే పసిగట్టగలుగుతున్నాయంటే దేవుడు వచ్చుచున్నాడని ముందు జీవరాశులకే తెలియజేస్తున్నాడని బైబిల్ చెబుతుంది. అందుకే నీ పశువుల స్థితి నువ్వు చూసావా? చూసినప్పుడు సత్యం దగ్గరికి రా, గమనించు. ఒక పశువు తన యజమానునికి సేవ చేస్తుంది, తన యజమానికి లోబడి బ్రతుకుతుంది. మరి నీవు నీ యజమానికి సేవ చేయవా? లేదంటే నీకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రికి సేవ చేయవా? ఆ తండ్రి దగ్గరికి రావా? పిల్లరా, మనిషి రానంటున్నాడు. అందుకే దేవుడు అంటుండు, కనీసము నీ పశువుల స్థితి అయినా జాగ్రత్తగా తెలుసుకో. నీ మందల యందు మనస్సు ఉంచుము. నీ మందల యందు మనసు ఉంచుము. అలా అవి ఎలా బిహేవ్ చేస్తాయో. నీ మంద నీ ఇంటికి కాకుండా పక్కింటికి పోతే ఒప్పుకుంటావా? కొట్టి తెచ్చుకుంటావు. పశువులు గనక మామూలుగా కాదు, హింసించని తెచ్చుకుంటావు. దేవుడు అలా చేయటం లేదే. నీ మీద ప్రేమ ఎప్పుడు కనపరుస్తూనే ఉన్నాడు. చిన్న దెబ్బ కొట్టి తన దగ్గరికి చేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. కానీ మనిషి బుద్ధిహీనుడై తిరుగుతుండు పిల్లారా. కనీసము ఈ పశువులకున్న జ్ఞానం కూడా ఈరోజు మనిషికి లేకుండా పోతుందంటే ఇంకా ఆలోచించండి, ఎంత దిగజారి బతుకుతుంది ఈ మనిషి, ఎంత దిగజారి బతుకుతుండో. ఆకాశ పక్షుల కంటే నిజంగా ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. భూజంతువుల కంటే అధికంగా జ్ఞానం ఇచ్చాడు మనకి. ఎందుకు? మన యజమాని దగ్గరికి మనం పోవాలి, మన తండ్రి దగ్గరికి మనం పోవాలని. కానీ మనిషి రావటం లేదు పిల్లారా, రావటం లేదు. మనలో ఎవరూ అలా ఉండకూడదు. మన కన్న తండ్రి దగ్గర ఎప్పుడు మనం ఉండాలని, ఆయన సేవలో మనం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ పిల్లారా ఈ మాటలు ముగిస్తున్నా. మీకు అర్థమైందనుకుంటా. ప్రకృతిలో జరిగే ఈ విపత్తులు జంతువులకే లేదంటే జీవరాశులకే ముందు ఎందుకు తెలుస్తుంది అంటే దేవుడు వాటికి తెలియజేస్తున్నాడు. దేవుడు ముందుగానే వాటికి సమాచారం ఇస్తున్నాడు. అందుకే అవి తెలుసుకొని పారిపోతున్నాయి. మనిషికి కూడా సమాచారాన్ని ఇస్తున్నాయి, కానీ మనిషి గ్రహించలేని స్థితిలో ఉన్నాడు పిల్లరా. మనం అలా ఉండకూడదని దేవుడు మన చేతిలో పెట్టిన ఈ మహాజ్ఞాన గ్రంథము చాలా గొప్పదని, అది ఎల్లప్పుడూ మనం చదివే వారిగా నేర్చుకొని దేవుని కొరకు గొప్పవారిగా మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ పిల్లరా ఈ మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. కన్న తండ్రి, మీరు మా చేతుల్లో పెట్టిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ ఎంత గొప్పదో మీ మాటలు చదువుతుంటే మాకు అర్థమవుతుంది తండ్రి. లోకానికి అర్థం కాలేదు, వారు చదవలేదు కనుక. అలాగే తప్పు పట్టాలని చూస్తున్నారు కనుక వారికి అర్థం కాలేదు నాయన. ఈ ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనను మా కొరకు రాయించారు, ప్రతి విషయాన్ని మాకు తెలియజేయాలని రాయించారు తండ్రి. అవి మేము చదివి మీ కొరకు గొప్పవారిగా బ్రతకాలని, ఈ లోకంలో మీ నామాన్ని మహిమపరచాలని మా కొరకు ఇచ్చారు తండ్రి. తండ్రి, అవసరాల కొరకు మాత్రమే మేము మీ దగ్గరికి వచ్చేవారిగా కాకుండా మీ కొరకు గొప్పగా బ్రతికే మీ ప్రియులైన పిల్లలుగా మేము అందరం బ్రతుకులాగున మాలో ప్రతి ఒక్కరికి బుద్ధిని జ్ఞానమును మెండుగా ప్రసాదించండి నాయన. మీ మాటలు వినటానికి కూడి వచ్చిన సహోదరులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. పేరు పేరున వాళ్ళందరినీ పరలోక సంబంధమైన దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. మేమందరం ఇలానే కలిసిగట్టుగా అన్నదమ్ముల వలె ఐక్యతతో మీ నామ మహిమార్థమై జీవించులాగున కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించమని నాయన. వారు ఎల్లప్పుడూ మీ సన్నిధిలో, వారు వారి కుటుంబాలు మీ సన్నిధిలో బ్రతికేలాగున మీ కృప చూపి దీవిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ నా వందనాలు ప్రియులారా.